మనమేమి జాతీయ స్థాయి చక్రాలు తెప్పలేం. లేవు. అవును. కాబట్టి జాతీయ స్థాయి సపోర్ట్తో మనం ముందుకెళ్తే బాగుపడిపోతాం, ఉమ్, బతికిపోతాం. ఉమ్, రెండవది, మనం పవర్లో ఉన్నప్పుడు బాగుపడాలన్నా ఉమ్, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా అయితేనే సాధ్యం, స్నేహం ద్వారా అయితేనే సాధ్యం. అవును. అలా స్నేహంగా ఉన్నప్పుడు ఎట్లా సాధించాలి, ఏం సాధించాలన్నటువంటి నెట్వర్కింగ్ ప్రాక్టీస్ తెలుగుదేశానికి బాగుంది ఉమ్, వైసీపీతో పోల్చుకుంటే. ఉమ్, ఉమ్, అది ఇప్పుడు ముందు అధికారంలోకి రావడం అనేది అది అవసరం లోకేష్కి. అదైతే గ్రహించారు ఒక రకంగా. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేదంటే వాళ్ళ పాలసీల ప్రకారం శాశ్వత పొత్తు అనే దానికి అవకాశం ఉంటుందా? యువతలోళ్ళు ఇబ్బంది పెట్టకపోతే పొత్తు కంటిన్యూ అవుతుంది. ఉమ్, చాలా కాలం ఉన్నటువంటివే ఉన్నాయి. మీకు ఏది పంజాబ్లో 20-25 ఏళ్ళు ఉంది అకాలీదళం. శివసేనతో కూడా దాదాపు 15-20 ఏళ్ళు ఉంది. కానీ నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. ఉంది, కానీ మహారాష్ట్రలో వాళ్ళకి ఇచ్చిన దమ్కి తర్వాత ఎందుకు అది భారతీయ జనతా వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి గొడవ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు క్రమంగా పొత్తు అయ్యాక సీట్లు పెంచుకుంటే వెళ్తుంది. అది అంటే అవకాశం వచ్చినప్పుడు ఒక తొక్కు కూడా తొక్కేస్తుంది బీజేపీ అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం మహారాష్ట్ర ఎందుకు చూడలేం అంటే తొక్కుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరిగింది, మొట్టమొదట 30 సీట్లు ఇచ్చారు అసెంబ్లీ సీట్లు బీజేపీ, తర్వాత 40 ఇచ్చారు, 50 ఇచ్చారు, ఇట్లా పెరుగుతూ వచ్చింది గత 25 ఏళ్ళలో. పెంచమని అడుగుతుంది. ఎప్పుడైనా